16వ తారీఖు నాడు ఆమన్గల్ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ నియామకంలో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో బద్ధ శత్రువులుగా ఉండి ఆమన్గల్ మున్సిపాలిటీలో మాత్రం మిత్రులుగా మారడం జరిగింది. ఈ కుట్ర అంతా కూడా మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా లంబాడి బిడ్డలందరూ కూడా మేమందరం కలిసి 6వ వార్డు నుంచి పత్యానాయక్ అనే వ్యక్తిని గెలిపించినాం. మేమందరం 24 గంటలు కష్టపడ్డాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కష్టపడ్డారు. ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కారు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి కష్టపడి ఈరోజు ఆయన గెలిపిస్తే ఆయన ఏం చేసిండు? పత్యానాయక్ అనే వ్యక్తి ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు కదా, అధికార పక్షంలో చేరి ఏం చేసినావు నువ్వు? ఈరోజు మా అందరి ఆత్మగౌరవాన్ని తీసుకొని పోయి కేవలం మున్సిపల్ చైర్మన్ పదవి కోసం తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి. నీకు సిగ్గుందా? ఏమన్నా నీకు ఏమన్నా శరం ఉందా? నువ్వు లంబాడి జాతిలో పుట్టినటువంటి వ్యక్తివేనా? నువ్వు అసలు ఈ రకంగా చేయొచ్చునా? ఈరోజు మా బిడ్డలు గిరిజన బిడ్డలు ఎట్లుంటారంటే ఒక మాట ఇస్తే మాట మడమ తిప్పారు. ప్రాణం పోయినా సరే సేవాలాల్ మహారాజ్ వారసులు అంటే గర్భగుడిలో ప్రమాణం చేసినామంటే ప్రాణం పోయినా సరే సమానం. ప్రాణం పోయినా సరే మాట తప్పని నైజం ఉన్నటువంటి జాతి మాది. ఈరోజు నువ్వు మా జాతిలో పుట్టి నువ్వు ఈ రకంగా ద్రోహం చేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను మా ఆత్మగౌరవం తాకట్టు పెట్టి ఈరోజు నువ్వు వేరే పార్టీలోకి పోయి మళ్ళీ అదే మా పార్టీ నాయకుల మీద మా బీఆర్ఎస్ పార్టీ మీద మా పార్టీ పెద్దల మీద మళ్ళీ పెత్తందారి వ్యవస్థను దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నావు. బిడ్డ ఖబర్దార్, గుర్తుపెట్టుకో పత్యానాయక్. ఈరోజు మేమందరం ఓట్లేసి గెలిపిస్తే నువ్వు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచి చైర్మన్ అయినావు. అది మేమందరం గిరిజన జాతి పెట్టినటువంటి భిక్ష కౌన్సిలర్గా. తర్వాత మున్సిపల్ చైర్మన్ రావచ్చు, నీకు మా ఆత్మగౌరవం తాకట్టు పెట్టిపోయినావు బిడ్డ. ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడు. ఇంకో విషయం మాట్లాడుతూ ఉన్నాడు పత్యానాయక్. ఏమని? ఈరోజు గూండాగిరి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. బిడ్డ నీకు తెలియదా? నిన్న బీఫామ్ ఎక్కడి నుంచి తీసుకున్నావు? బీఆర్ఎస్ పార్టీ కదా నీకు బీఫామ్ ఇచ్చింది. బీఫామ్ ఇవ్వకముందు తెలియదా గూండాగిరి ఏది బీజేపీ పార్టీ చేస్తుందేమో అని చెప్పేసి బీఫామ్ ఇవ్వకముందు చెప్తావు. బీజేపీ పార్టీ గూండాగిరి చేస్తుందని బీఫామ్ ఇవ్వకముందు చెప్తావు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇవ్వకముందు. ఈరోజు గెలిచిన తర్వాత మళ్ళీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై బీఆర్ఎస్ వాళ్ళు గూండాగిరి చేస్తారని చెప్తున్నావు. అసలైన గూండావి నువ్వు. మేము ఈరోజు పెద్దలకు కూడా చెప్తున్నాం. ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి తండావాసులకి ప్రతి గిరిజన బిడ్డకి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఈ పత్యానాయక్ అనే వ్యక్తి మన గిరిజన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది కాబట్టి ఈయనను గిరిజన జాతి నుంచి వెళ్ళేయాలని చెప్పేసి ఈ సందర్భంగా గిరిజన సోదరులందరికీ గిరిజన పెద్దలందరికీ కూడా మేము కోరుకుంటా ఉన్నాం. అదే రకంగా నువ్వు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల గురించి ఈరోజు ఉప్పల వెంకటేష్ అన్న గురించి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటా గూండాగిరి చేస్తూ ఉన్నారు, నా మీద దాడులు చేస్తూ ఉన్నారని చెప్పేసి. నీ మీద దాడులు చేసింది 6వ వార్డులో నీకు ఓట్లు వచ్చినటువంటి వ్యక్తులే దాడులు చేసిరు. ఆ విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఇదే రకంగా ఇదే ధోరణి కంటిన్యూ చేస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. గిరిజన బిడ్డలుగా మేమే చెప్తా ఉన్నాం, నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకో విషయము, నువ్వు అక్రమ కేసులు పెడితే భయపడేటోళ్ళు ఎవ్వరు లేరు బీఆర్ఎస్ పార్టీలో. నువ్వు అక్రమ కేసులు పెట్టి ఏదో అధికారం చేతిలో ఉంది అని చెప్పేసి నువ్వు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెడతా ఉన్నావు. ఈ తప్పుడు కేసులు మేము పోలీస్ మిత్రులను కూడా కోరుతున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కాదు, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఏమైతే చట్టాలు ఉన్నాయో వాటిని అతిక్రమించకుండా న్యాయం ఎటువైపు ఉంటుందో అటువైపు ఉండాలని చెప్పేసి పోలీస్ మిత్రులు కూడా ఈ సందర్భంగా విన్నవిస్తూ ఉన్నాం. ఇంకో విషయం చెప్తా ఉన్నాం. ఈరోజు గిరిజన బిడ్డలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు. ఉప్పల వెంకటేష్ గారు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కల్వకుర్తి నియోజకవర్గంలో. ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గంలో చాలా మంది గిరిజన బిడ్డలు వెనుకబాటు గురై ఉన్నారు. అది గ్రహించి ఈరోజు దాదాపుగా 500 నుంచి 1000 ఇళ్ల వరకు ఉప్పల వెంకటేష్ గారు ఇల్లులు కట్టించారు గిరిజన సోదరులకి. ఏవైనా సరే విద్య అందుతలేదు గిరిజన సోదరులకు అని చెప్పేసి విద్యా సదుపాయం కల్పించి ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో కూడా తను స్వయంగా ఫీజులు కట్టి చదివిస్తూ ఉన్నాడు. ఈరోజు కాలేజీకి ఫీజులు కట్టుకోవడానికి లేకపోతే కాలేజీ ఫీజులు కడతా ఉన్నాడు ఉప్పల వెంకటేష్ అన్న. ఈ రకంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి పైన నువ్వు ఈ రకంగా తప్పుడు మాటలు మాట్లాడి గిరిజన బిడ్డలందరూ కూడా నీ ఎంకలేరు బిడ్డ 50,000 మంది గిరిజన బిడ్డలు కల్వకుర్తిలో ఉంటే 49,999 మంది ఉప్పల వెంకటేష్ అన్న ఎంబడి ఉన్నాం. అది గుర్తుపెట్టుకో. ఈరోజు నీ స్వలాభం కోసం మా ఆత్మగౌరవాన్ని అంతా కూడా తాకట్టు పెట్టి నువ్వు చైర్మన్ పదవి కోసం పోయి ఈరోజు గిరిజన బిడ్డల మీద దాడి చేస్తున్నా అని చెప్పేసి మాటలు మాట్లాడుతూ
మాట్లాడుతూ ఉన్నావు. బిడ్డ అది గుర్తుపెట్టుకొని స్వలాభం కోసం చేసినటువంటి పని నీ స్వలాభం కోసమే. అది గిరిజన జాతి మీద దాడి కాదు. ఇది మేము గిరిజన జాతి మీద దాడిగా భావిస్తలేము. నీ కార్యకర్తలు, నీకు 6వ వార్డులో ఓట్లు వేసినటువంటి కార్యకర్తలు నీ మీద నువ్వు పార్టీ మారినందుకు చేసినటువంటి దాడిగా ఇది బయట కనిపిస్తూ ఉంది. అధికార పక్షానికి కూడా తెలుసు నీకు ఓట్లేసినటువంటి వాళ్ళే దాడి చేసిరని చెప్పేసి. ఇంకో విషయం గుర్తుపెట్టుకో ప్రత్యానాయక్, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగానే మొగనివి అయితే, నువ్వు నిజంగానే గిరిజన జాతిలో పుట్టి ఉంటే, నువ్వు లంబాడి అంటున్నావు కదా, మేము కూడా లంబాడోళ్ళమే. నువ్వు నిజంగానే లంబాడి జాతిలో పుట్టి ఉంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపే రాజీనామా చేసి నువ్వు ఏ పార్టీలో అయితే చేరినావో ఆ పార్టీ నుంచి బీఫామ్ తెచ్చుకో బిడ్డ. తర్వాత రా పోటీకి. నువ్వా మేమో చూపిస్తాము. 6వ వార్డులో మళ్ళీ నిలబడు. 6వ వార్డులో కాదు, నువ్వు ఆమన్గర్లో ఏ వార్డులో అయినా సరే నిలబడ్డా సరే మేము వచ్చి ప్రచారం చేస్తాము. రా బిడ్డ, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇది చేయి. అంతేగాని నువ్వు ఏదో గిరిజన జాతిని అడ్డం పెట్టుకొని గిరిజనులంతా మా వైపు ఉన్నారని చెప్పేసి ఈ పనికిరాని మాటలు, పనికిరాని వింత వికృతాలు చేస్తే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేము. తప్పకుండా నువ్వు ఇదే రకంగా వ్యవహరిస్తే తప్పకుండా నీకు బుద్ధి చెప్పే రోజులు ముందు ఉంటాయి. తప్పకుండా నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా రాజకీయ సమాధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.